హాయ్ హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నా సండే ఫుడ్ చూపిస్తాను. ఈరోజు నేను సండే రోజు ఏం చేసినా చూపిస్తా. చాలా డేస్ తర్వాత చేస్తున్నాను. మా వాడికి ఇప్పుడు తగ్గిపోయింది, హీస్ ఫైన్ నౌ. అండ్ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, సేమియా ఉప్మా. మా వాడికి బాగాలేనప్పుడు ఓన్లీ పాలు బిస్కెటే తిన్నాడు, ఇంకా ఏం ఫుడ్ తీసుకోలేదు. వాడితో పాటు నేను కూడా బ్రెడ్ టీ అంతే తీసుకున్నాను. బట్ ఇప్పుడు కొంచెం స్పెషల్గా చేసిన మార్నింగ్ సేమియా ఉప్మా అని చెప్పిన కదా, ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్ వేసుకొని పల్లీలు, పోపు గింజలు, నేను చెప్తుంటే మా వాడు రిపీట్ చేస్తున్నాడు. ఆనియన్స్ వేసుకుని ఒక ఆనియన్ కట్ చేసుకొని కొంచెం అవి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకొని ఒక 10 minutes మూత పెట్టుకొని తర్వాత వాటర్ వేసుకోవాలి. అంటే మనం సేమియా ఎంత తీసుకుంటున్నామో 1:1.5 రేషియో తీసుకోవాలి. ఏం తీసుకున్నా 1:1.5 రేషియో అన్నట్టు తీసుకొని అందులో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సాల్ట్ చూసుకొని సేమియా యాడ్ చేసుకొని లాస్ట్కు కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈరోజు మన పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్ చేస్తున్నా. ఇది పక్కా తెలంగాణ, మాది తెలంగాణ అన్నట్టు వరంగల్. మా వాడు ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను ఏం చెప్తే అదే రిపీట్ చేస్తున్నాడు. ఓకే. అండ్ నేను బగారా రైస్ కోసం ఆయిల్ అండ్ బటర్ తీసుకున్నా. బటర్ వేస్తే మంచి టేస్టీ వస్తుంది అన్నట్టు. ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకున్నా. అండ్ వన్ సైడ్ నేను మటన్ కట్ చేసుకుంటున్నా. ఇది లేత మటన్. మా వాడిని మటన్ తీసుకురమ్మంటే పెద్ద పెద్ద మటన్ తీసుకొని వచ్చిండు. వాటిని కట్ అస్సలు దిగట్లేదండి. అదేమంటారు, ఫ్యాట్ లాగా ఉన్నది, అస్సలు దిగట్లేదు. వాటిలో కష్టపడి కట్ చేస్తున్నా. అండ్ అదర్ సైడ్ వచ్చేసి రైస్ పెట్టినా కదా, రైస్ చూసుకుంటూ మటన్ కట్ చేసుకున్నా. మా వాడు కిందికి వెళ్ళిండు, అందుకే డిస్టర్బ్ లేదు. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ నూనెలో మంచిగా ఉడకాలి. తర్వాత నేను రైస్ వేసుకున్నా, నానబెట్టుకున్నా ఒక 1/2 hour ముందే. ఆ రైస్ వేసుకొని మూత పెట్టుకున్నా. నేను కొంతమంది తెలంగాణలో కొంతమంది వాటర్ పోసి ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేస్తారు, బట్ నేను రైస్ని కొంచెం నూనెలో ఉడకనిస్తాను అన్నట్టు. ఆ నూనెలో రోస్ట్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకున్నా. అండ్ ఒక 30 minutes తర్వాత నాకు రైస్ అయింది. పైన కొత్తిమీర యాడ్ చేసుకున్నా. బాగుంది కదా, చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ మా వారు ఈలోపు మా వారు వచ్చేసిండ్రు, మంచి మటన్ మంచిగా క్లీన్ చేసి నాకు ఇచ్చిండ్రు. నేను ఇక్కడ మటన్ ఫస్ట్ కుక్కర్కి పెడుతున్నా. మటన్ ముందు కుక్కర్కి పెట్టుకోవాలి. అది మంచిగా ఉడికిన తర్వాత, మటన్ తొందరగా ఉడకదు కాబట్టి నేను ముందు కుక్కర్కి పెట్టుకొని తర్వాత మళ్ళీ పోపు వేస్తా. అండ్ ఇక్కడ మటన్లో జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని కుక్కర్కి పెట్టుకున్నా. ఇది ఒక 8 విజిల్స్ వచ్చిందండి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఉడికిపోయింది కదా. యాక్చువల్గా నాకు కొంచెం స్టాండ్ ప్రాబ్లం ఉంది, అందుకనే క్లియర్గా కనిపించట్లేదు, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ నాకు మటన్ ఉడికిపోయింది కదా, మటన్కి మళ్ళీ నేను పోపు వేస్తున్నా. ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకున్నా. మా వాడు చూడండి, నేను చెప్తుంటే వాడు కూడా చెప్తున్నాడు. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ వేసుకున్నప్పుడు నేను పైనుండి సాల్ట్ యాడ్ చేసుకుంటా అండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఉడుకుతాయి ఆనియన్స్. అండ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మటన్ అంతా ఉడికిన మటన్ మళ్ళీ మనము పప్పులాగా తిరుగుబత పోసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది అండి. నేను ఇందులో కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసిన. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండింది. అండ్ నా కోసం చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. మటన్ వచ్చేసి మా బాబు కోసం, మా వారి కోసం. ఇక్కడ నా కోసం చికెన్ ఫ్రై చేసిన. బగారా రైస్కు మంచి కాంబినేషన్ చికెన్ ఫ్రై అండి. చికెన్ గ్రేవీ కూడా చేసుకోవచ్చు, బట్ నాకు చికెన్ ఫ్రై తోటే ఇష్టము. నేను చికెన్ తెప్పించుకున్నా, చికెన్ చేసుకుంటున్నా. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది చికెన్ ఫ్రైకి. ఆయిల్ వేసుకొని
ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే చికెన్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకోవద్దు, మూత పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అట్లా చేస్తేనే చికెన్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇక్కడ 45 మినిట్స్ తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను అండ్ పసుపు సాల్ట్ కూడా ముందే వేసుకున్నా. అండ్ చూడండి మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది చికెన్కు. అండ్ స్మోకీగా ఉంటుంది. అంటే నాకులాగా స్మోకీగా ఇష్టపడేటోళ్ళు ఇట్లా చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోకుండా. అండ్ చాలా బాగుంది చికెన్ కూడా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఎవాపరేట్ అయిపోయినాయి కదా, వాటర్ ఎవాపరేట్ అయిపోగానే కారం యాడ్ చేసుకున్న, గరం మసాలా కారం వేసుకొని మళ్ళీ కుక్ చేసుకుంటున్నా. చూడండి ఎంత బాగుందో, నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉండింది. ఫైనల్గా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇది నా తెలంగాణ స్టైల్ అన్నట్టు. అండ్ తినేసి హాయిగా పడుకున్నాము. పడుకొని ఈవినింగ్ 6:30కి లేచినాం. లేచి మళ్ళీ బయటకు వెళ్ళి చిన్న పని ఉండే పని చూసుకొని ఇక్కడ తాజా తిండి అని ఒకటి ఉంటుందండి బెంగళూరులో, అక్కడికి వెళ్ళి టీ తాగి చర్చికి వెళ్ళినాం అన్నమాట. మేము చర్చికి వెళ్ళేసరికి ఆల్రెడీ చర్చి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంది మా ఇంటి దగ్గరలో, చాలా పెద్ద చర్చి, ప్రభాలయ చర్చి అని, చాలా అంటే చాలా పెద్ద చర్చ్. అక్కడ ఏమంటారు, ఇది క్యాథలిక్కి తెలిసి ఉంటుంది. మన పాపొచ్చిళ్ళు పెద్ద గురువు వచ్చిండు, ఆ గురువును ఇక్కడ ఊరేగింపు జరుగుతుందండి. కొద్దిసేపు చర్చి దగ్గర ఉండేసి బయటకు వెళ్ళిపోయినాము. బయటకు వెళ్ళిపోయి మా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్న. ఈవినింగ్ తినేసి మా బాబు పడుకున్నారు, మా వారు మూవీ చూస్తాడు. మా వారికి కంపెనీ నేను ఇస్తాను. కంపెనీ ఇవ్వడము అని అంటే మూవీ చూడకుండా ఏదో ఒకటి డిస్టర్బ్ చేయడం అన్నమాట. ఈ సాఫ్ట్ టాయ్ వచ్చేసి మా వాడి ఫ్రెండ్, మా వాడు పడుకున్నాడు. డైలీ ఆ సాఫ్ట్ టాయ్ వాడి పక్కనే ఉండాలి, అది లేకుంటే పడుకోడు. అండ్ ఇదండి వీడియో. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఒకవేళ నచ్చితే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. బాయ్ బాయ్.